ఇంకొక వెబ్ 2.0 సైట్ ఏంటంటే sites.google.com. ఈ sites.google.com కూడా సేమ్ జీమెయిల్ తోనే చేస్తాం. బ్లాగర్ కూడా జీమెయిల్ తోనే చేస్తాం. మనం జీమెయిల్ లాగిన్ అయ్యి దాంట్లో నుంచి చేయొచ్చు అనమాట. ఇక్కడ మన వర్క్ జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యామనుకోండి, ఇక్కడ మనకి sites.google.comలో ఇట్లా సైట్ ఓపెన్ అవుతుంది. మీరు బ్లాగర్ చేయాలనుకోండి, లైక్ మీ వర్క్ జీమెయిల్తో లాగిన్ అయ్యి లైక్ ఇక్కడ మీకు బ్లాగర్ ఉంటుంది. డైరెక్ట్గా ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. అక్కడ సెర్చ్ చేయకపోయినా కూడా ఇక్కడ బ్లాగర్ ఉంది. డైరెక్ట్గా బ్లాగర్ లాగిన్ అయ్యారంటే బ్లాగర్లోకి వెళ్ళిపోతారు. స్పెషల్గా దీనికి మీరేం మళ్ళీ వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవి రెండు జీమెయిల్ ఉంటేనే సరిపోతాయి. ఇక్కడ మనకి ఓపెన్ చేసుకున్నాం కదా ఈ sites.google.com. ఇక్కడ ఒక కొత్త సైట్ అనేది మనం క్రియేట్ చేయబోతున్నాం. ఈ సైట్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మన పోర్ట్ఫోలియో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ మన వర్క్ యాక్టివిటీస్ ఏమేమి చేసాం అన్నీ అందులో యాడ్ చేసుకోవచ్చు. లైక్ వెబ్ 2.0 సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బిజినెస్లోనే అనుకోండి, మనము పెద్ద వెబ్సైట్లు క్రియేట్ చేయకుండా జస్ట్ మన బిజినెస్ ఒకటి ఉందని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసుకునే సింపుల్ వెబ్సైట్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా చిన్న కాఫీ షాప్ ఉంది, లేదా ఒక బొటిక్ ఉంది, లేకపోతే చిన్నది ఏదన్నా హౌస్ హోల్డ్ లైక్ పికిల్స్ చేసేవాళ్ళు కానీ, అప్పడాలు ఇట్లాంటి చేసేవాళ్ళు, వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఆన్లైన్లో ఉండాలి అంటే దీన్ని యూజ్ చేసుకొని సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ బ్లాంక్ సైట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. స్టోరేజ్ ఫుల్ ఇది రావట్లేదా? లైక్ ఇంకొక మెయిల్ తోటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకి క్లిక్ చేస్తే ఇట్లా మన వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ డిజైన్ చేయాలి. మన సైట్ నేమ్ జస్ట్ పెట్టేవో ఇక్కడ వచ్చేసి సైట్ నేమ్ యాడ్ చేసాం. లేదు ఇక్కడ యాడ్ లోగో అంటే మనం లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి అప్లోడ్ లోగో వస్తుంది. ఇక్కడ చిన్న లోగో ఒకటి మనము డిజైన్ చేసుకొని క్యాన్వా యూజ్ చేసి లోగో డిజైన్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఒక లోగో ఉందనుకోండి, లోగో యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ లోగో యాడ్ అయింది. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, మన లోగో యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఈ లోగోకి వచ్చేసి ఆల్ట్ ట్యాగ్ యాడ్ చేయమంటున్నాడు కదా. ఈ లోగో గూగుల్ రీడ్ చేయాలంటే దీనికి ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేసా. నెక్స్ట్ మన పేజ్ టైటిల్ ఇక్కడ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు కూడా. ఇది ఉంచవచ్చు, లేదా ఇక్కడ ఇది డిలీట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఇమేజ్, అప్లోడ్. అక్కడ ఒక ఇమేజ్ ఉంది, దాన్ని అప్లోడ్ చేస్తుంది. ఇట్లా అప్లోడ్ చేయొచ్చు దీన్ని. లేక ఈ ఇమేజ్ మనకి కరెక్ట్గా కనిపించట్లేదు, ఇంకొక ఇమేజ్ యాడ్ చేద్దాం, బ్లర్గా ఉంది. ఇది కూడా లైక్ ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు వెబ్సైట్ లాగా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం కింద కంటెంట్ రాస్తాం కదా ఫస్ట్ పేజ్లో. ఇక్కడ మనం ఏం అంటే లైక్ కంటెంట్ ప్లస్ ఇమేజ్ కావాలా, ఓన్లీ ఇమేజెస్ కావాలా,
లైక్ ఇట్లా మనం ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కంటెంట్ ప్లస్ ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకోండి. ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ 3 ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకొని లైక్ ఒక ఇమేజ్ యాడ్ చేసాము జస్ట్ ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన టెక్స్ట్, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ దీనికి సంబంధించిన టెక్స్ట్ యాడ్ చేసుకుంటాం. ఇట్లా వరుసగా ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద ఇంకొక సెక్షన్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి, కరాసిల్ ఇమేజ్ యాడ్ చేయాలంటే స్క్రోల్ అయ్యే ఇమేజెస్ యాడ్ చేయాలనుకోండి, ఈ కరాసిల్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇమేజెస్ అన్ని అప్లోడ్ చేసుకుంటాం. మన దగ్గర ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఇమేజెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నవి ఇవి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఒక 5-6 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసాము. ఇక్కడ ఇన్సర్ట్, ఇక్కడ కరాసిల్ ఇమేజెస్ అనేవి ఇక్కడ అవి మనకు సెట్ అవుతుంది. ప్లీజ్ చదివిన అమ్మ థర్డ్ క్లాస్ బుక్స్ అమ్మ సేమ్ చేసుకోవాలి. తను థర్డ్ సిబిఎస్ఈ లోనే చదివింది. పోతున్నా నొక్కదని వద్దు ట్యూషన్. లోపలికి వెళ్ళకండి, బయట నుంచి తీసుకో. ఇలా అన్ని ఈవెన్గా ఉండే ఇమేజెస్ తీసుకొని లైక్ ఇన్సర్ట్ చేస్తే మనకి కరాసిల్ ఇమేజెస్ వస్తాయండి. దీన్ని మనం పబ్లిష్ చేసామనుకోండి, అప్పుడు మనకి కరాసిల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ అడ్రస్, మనం ఏదైనా ఒక సైట్ నేమ్ ఇచ్చామంటే ఆ సైట్ నేమ్తో వస్తుంది. అలాగే మనము కొత్త డొమైన్ కొని మనం యాడ్ చేసుకోవాలి, లైక్ .comతో రావాలి అంటే పే చేసుకొని ద సైట్ నేమ్ వరకు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే సబ్ డొమైన్ నేమ్ తోటి యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ తీసుకొని జస్ట్ పబ్లిష్ చేసాం. జస్ట్ ఇక్కడ పబ్లిష్ చేసి వ్యూ సైట్, ఇట్లా మన సైట్ ఇక్కడ వచ్చింది ఇమేజ్ ప్లస్ ఇక్కడ వరుసగా ఇమేజెస్ యాడ్ చేస్తే ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కరాసిల్ ఇమేజెస్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి బటన్ ఎందుకు ఇళ్ళతో ఏమన్నా చెప్పండి, తీసుకుంటుందండి తీసుకొని ఇక్కడ ఈ బటన్ యాడ్ చేయాలనుకో, బటను కాంటాక్ట్ బటన్ అనేసి మన కాంటాక్ట్కి మన వెబ్సైట్ని ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ కాంటాక్ట్ అని ఇక్కడ బటన్ ఒకటి యాడ్ చేసుకున్నాం అంటే ఎలా వర్క్ చేయాలో చూపిస్తుంది. దీన్ని మనం ఒక వెబ్సైట్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ రావచ్చు. లైక్ మ్యాప్స్ కావాలని ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే హోమ్ పేజ్ డిజైన్ మనం ఇక్కడ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఏదైనా లైక్ మనం ఒక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అనుకుంటే ఇక్కడ మన సర్వీసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ
మన ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఒక ఇక్కడ మనకి కావాల్సినట్టు మొత్తం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం పేజెస్ యాడ్ చేయాలి. పేజెస్ అంటే అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఇవన్నీ వెబ్సైట్కి యాడ్ చేయాలి కదా, అవన్నీ యాడ్ చేయడానికి ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ హోమ్ పేజ్ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ನೀವು అబౌట్ అస్ పేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇది అబౌట్ అస్ పేజ్. ఇక్కడ అబౌట్ డన్. అండ్ ఇంకొక పేజ్ యాడ్ చేద్దాము, కాంటాక్ట్. డన్. నెక్స్ట్ సర్వీసెస్. ఇప్పుడు ఈ సర్వీసెస్ కింద మనము డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. అందులో సబ్ పేజీ కావాలి అంటే యాడ్ ఇక్కడ క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ క్లిక్ చేయకూడదు. ఇక్కడ క్లిక్ చేస్తే మెయిన్ పేజ్ వస్తుంది. ఈ ఏ పేజీకి సబ్ పేజెస్ కావాలో ఆ పేజ్ దగ్గర క్లిక్ చేసి యాడ్ సబ్ పేజ్. ఇక్కడ మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాము అంటే లైక్ ట్రైనింగ్, నెక్స్ట్ ఇంకొక సబ్ పేజ్ జస్ట్ జాబ్స్. ఇట్లా మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా సబ్ పేజెస్ వచ్చినాయి అనమాట. సబ్ పేజెస్ వచ్చిన తర్వాత ఇక్కడ పబ్లిష్. ఇక్కడ మనకి మెనూ అనేది క్రియేట్ అయింది. ఇది హోమ్ పేజీ. నెక్స్ట్ అబౌట్ అస్ పేజీ. ఈ నేమ్ కావాలంటే ఉంచవచ్చు, లేదంటే ఇది డిలీట్ చేసేయచ్చు. లైక్ కాంటాక్ట్ అస్ పేజీ. ఈ కాంటాక్ట్ అస్ పేజీకి ఇక్కడ టైటిల్, హెడ్డింగ్ ఇట్లా సైజెస్ చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, లైక్ హైపర్ లింక్ ఇవ్వచ్చు. జస్టిఫికేషన్ ఇవన్నీ కూడా దీనికి ఇవ్వచ్చు అనమాట. ఇది కాంటాక్ట్ అస్ పేజీ. నెక్స్ట్ సర్వీసెస్ ఉన్నాయి అనుకోండి. ఇక ట్రైనింగ్ పేజీకి వెళ్తాము. నెక్స్ట్ జాబ్స్ పేజీకి వెళ్తాం. అంటే మనకు ఉన్న కంటెంట్ ఇట్లా మొత్తం వెబ్సైట్లో డిజైన్ చేసుకుని మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అబౌట్ అస్ ఉంది అనుకోండి, మన గురించి లైక్ ఒక ఇమేజ్ ప్లస్ ఏదైనా కంటెంట్ యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది యాడ్ చేసి అబౌట్ మనకి మన ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసుకొని మన గురించి ఇక్కడ రాయొచ్చు. లైక్ కంపెనీ గురించి అనుకోండి, కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేసి దానికి సంబంధించిన టెక్స్ట్ ఇక్కడ రాయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి కానీ, లేకపోతే సర్వీసెస్ గురించి కానీ, ఇంక ఏదంటే దాని గురించి ఇట్లా అబౌట్ అస్ పేజ్ డిజైన్ చేసుకున్నాక ఇక్కడ మనకి డ్రైవ్ నుంచి కూడా యాక్సెస్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఈ వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏ ఛానల్ అయితే మనం యూస్ చేస్తున్నామో ఆ ఛానల్ ఈ జీమెయిల్ ఐడికి కనెక్ట్ ఉంటే డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సెలెక్ట్ ఫైల్ అంటే ఇది మనకి ఆల్రెడీ ఈ ఛానల్లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోస్ ఇక్కడ ఉన్నాయి. అవే వస్తే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ అయితే మనకి బాగానే పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి మంచిగా డిజైన్ చేసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ పబ్లిష్. ఇప్పుడు అబౌట్ అస్ పేజ్ డిజైన్ చేసుకున్నాం. లైక్ మీరు ఒక వెబ్సైట్ ఏదన్నా తీసుకొని దానికి తగ్గట్టుగా డిజైన్ చేయడానికి ట్రై చేయండి. ఏ వెబ్సైట్ అయినా పర్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్. ఈ కాంటాక్ట్ అస్ పేజ్లో ఏమి యాడ్ చేస్తామంటే అడ్రస్ ప్లస్ మ్యాప్స్ యాడ్ చేస్తాము మనకి కాంటాక్ట్ అవ్వడానికి. ఇక్కడ ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి అడ్రస్ ఇక్కడ యాడ్ చేయాలి. మనం ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్. ఎస్ఆర్ నగర్, హైదరాబాద్.
సెలెక్ట్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. మనకి మ్యాప్ అనేది ఇక్కడ యాడ్ అయింది. మనకి కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఈ మ్యాప్ ఇలా మనకి ఇంకా పర్టికులర్ అడ్రస్ కావాలంటే కూడా అది ఇచ్చినా కూడా మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకోండి, మనకు టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇక్కడ మన అడ్రస్ యాడ్ చేస్తాం. ఒకవేళ చిన్నది ఇక్కడ కావాలనుకోండి ఈ టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఇక్కడ పక్కన కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇక్కడ మన అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా కాంటాక్ట్ అస్ పేజ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా సర్వీసెస్ పేజ్ కూడా సేమ్ అంతే, ట్రైనింగ్, జాబ్స్, ఇట్లా దీనికి సంబంధించిన కంటెంట్, ఇమేజెస్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇమేజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఏమైనా ఉంటాయి, మనకు గూగుల్ డ్రైవ్లో ఏమైనా ఉంటే వస్తాయి. మన వెబ్ ఆ గూగుల్ డ్రైవ్ అంటే ఇప్పుడు ఏ జీమెయిల్ అయితే యూస్ చేస్తున్నామో ఆ జీమెయిల్ డ్రైవ్లో ఉన్న ఇమేజెస్ వస్తాయి, లింక్స్, గూగుల్ ఇమేజెస్ అండ్ ఫొటోస్ ఏం లేవు, ఇక్కడ ఏం రావట్లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ థీమ్స్ ఉంది కదా, థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇట్లా మనకు ఒక డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్లాంటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది చేంజ్ అవుతుంది. ఇట్లా థీమ్ని బట్టి అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కలర్ చేంజ్ చేసుకుంటే కలర్ని బట్టి డిజైన్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఇట్లా థీమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ సర్వీస్ పేజీ ఉంది. సర్వీస్ పేజీలో మనం కంటెంట్ అంతా ప్రాపర్గా రాసుకొని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసాము, ఇమేజెస్ యాడ్ చేసుకొని డ్రైవ్లో చూసాము, డ్రైవ్లో క్లిక్ చేస్తే డ్రైవ్లో ఉన్న డేటా వస్తుంది. ఇక్కడ ఎంబైడెడ్ కోడింగ్ రిలేటెడ్ అనమాట. బై యూఆర్ఎల్, మనం ఏదైనా ఒక యూఆర్ఎల్తో ఇన్సర్ట్ చేయాలంటే యూఆర్ఎల్ యాడ్ చేయొచ్చు, లేదా ఎంబైడెడ్ కోడ్ అంటే హెచ్టిఎంఎల్ కోడ్ అనమాట. ఈ కోడ్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక కోడ్ తీసుకొని చూపిస్తాను. కాకపోతే ఈ కోడింగ్తో చేయాలంటే మనకి కంపల్సరీగా కోడింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయగలం, లేకపోతే ఇవి చేయలేము. ఎందుకంటే ఎక్కడ ఎడిట్ చేయాలి, ఎక్కడ మోడిఫికేషన్స్ చేయాలి మనకు తెలియదు. లేదు, రెండోది ఏంటంటే కంప్లీట్గా ప్రాంప్ట్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి, ప్రతి చిన్న పిన్ పాయింట్తో సహా. లైక్ హెడర్ ఏ కలర్లో ఉండాలి, ఫూటర్ ఏ కలర్లో ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, అన్నీ కూడా మనము కంప్లీట్గా స్క్రిప్ట్ లైక్ ప్రాంప్ట్ అనేది ప్రాపర్గా ఇస్తే అప్పుడు ఎగ్జాక్ట్గా ఎలాంటి వెబ్సైట్ కావాలో అలాంటి వెబ్సైట్ మనకు వస్తుంది చాట్ జీపీటీ నుంచి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ అంతా రాయాలంటే మనకు చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ ఒక సింపుల్ ప్రాంప్ట్ రాస్తేనే కోడింగ్ ఇస్తుంది. రైట్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ కోడ్ ఫర్ దేనికి రాయమన్నాండి, మార్కెటింగ్, ట్రైనింగ్, కోర్స్ డీటెయిల్స్.
ఇక్కడ జస్ట్ నేను సింపుల్గా ఇస్తున్నాను. కలర్స్ కానీ ఫార్మాట్స్ కానీ కంటెంట్ కానీ ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ అన్నీ మనం ఇవ్వాలి. మనకి ఎలా కావాలో అలా చేయడానికి. ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా ఎడిట్స్ చేసుకోవడానికి కోడింగ్ మీద గ్రిప్ ఉండాలి. ఇప్పుడు కోడ్ రాయమని ఇచ్చాము, చాట్ జీపీటీ మనకు కోడింగ్ ఇచ్చేసింది. మనకి ఫస్ట్ ఇక్కడ కోడింగ్ రాస్తుంది కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడైతే దాన్ని కూడా మనకి ఇచ్చారు. చూద్దాం ఎలా వస్తుందో. కోర్స్ డీటెయిల్స్ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తుంది. ఇది వచ్చేసి స్టైల్స్, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, హెడర్ ఎలా ఉండాలి అంతా ఓన్గా ఇస్తుంది. మనకి ఇందులో ఏదైనా నచ్చలేదంటే కోడింగ్ మార్చుకోవాలి. తనే వచ్చేసి ఇక్కడ మనకి కోడ్ అనేది ఇంకా జనరేట్ చేస్తుంది. ఇక్కడ కోడ్ ఇచ్చిన తర్వాత ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఇంతకుముందు మనకు తెలిసేది కదా. జస్ట్ ఈ కోడ్ కాపీ చేసుకొని మనం ఇంకా వేరే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకునే వాళ్ళం. ఆ వెబ్సైట్ వచ్చేసి W3 స్కూల్స్. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము. బట్ ఇక్కడ మనకి ఇప్పుడు అవసరం లేకుండా దీంట్లోనే ఇచ్చాడు. ఇక్కడ ట్రై యువర్ సెల్ఫ్ అని ఉంది కదా, HTML సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ట్రై చేసేవాళ్ళం అనమాట. ఇది కాపీ చేసుకొని ఈ కోడ్ ఇది డిలీట్ చేసి ఇక్కడ కోడ్ యాడ్ చేసుకొని రన్ అంటే మనకి ఇదంతా రన్ అయ్యి మనకి కోర్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వచ్చింది. బట్ ఇదే కోడ్ని ఇక్కడ రన్ చేద్దాం, ఇలా వస్తుంది. ఇక్కడ రన్ ఆప్షన్ ఇప్పుడు కొత్తగా ఇచ్చాడు. డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఈ కోడ్ తీసుకెళ్ళి ఇక్కడ కూడా కావాలంటే మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఏదన్నా కలర్స్ మార్చాలి, ఫాంట్ సైజ్ మార్చాలి, స్టైల్ మార్చాలి, ఇవన్నీ కావాలంటే మనం చేంజెస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. కన్సోల్ కనెక్ట్ అవ్వదు. లైక్ ఈ కోడ్ ఏం చేసామంటే మనం ఇక్కడ ఎంబైడెడ్ అని ఇచ్చాడు కదా, ఈ ఎంబైడెడ్ కోడ్లో మనం సైట్ని యాడ్ చేసి నెక్స్ట్ ఈ డీటెయిల్స్ కూడా వచ్చినాయి. ఇన్సర్ట్ ఇప్పుడు మనకి చిన్న అది వచ్చింది. ఇక్కడ కాపీ రైట్స్ కూడా వచ్చినాయి, బట్ ఇది మనకు అవసరం లేదనుకోండి, ఇది డిలీట్ చేయొచ్చు కాపీ రైట్స్. ఇది ఒకవేళ ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చేసి ఎడిట్లోకి వెళ్ళి మనకి నెక్స్ట్ ఈ కాపీ రైట్ ఎక్కడ ఉందో చూసుకొని రిమూవ్ చేయాలని.
ఈ కోడ్లో చెక్ చేసుకొని కాపీరైట్ ఇష్యూ ఎక్కడుందో ఇవి రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ దాకా చేయడం ఇక్కడ కష్టంగా ఉంది అనుకోండి, లైక్ ఇక్కడే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఎడిట్ చేయడం కూడా మనకి కష్టంగా ఉందనుకోండి, ఇక్కడ ఎక్కడున్నాయో ఇవి వెతుక్కొని ఇవన్నీ కూడా చేయడానికి ఇక్కడ పేరు వస్తుంది. నెక్స్ట్ రిమూవ్ ద కాపీరైటెడ్ అని ఇది కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి @కాపీరైటెడ్ ఉంది కదా, ఫూటర్ సెక్షన్ ఇది రిమూవ్ చేయొచ్చు. ఈ ఫూటర్ సెక్షన్ రిమూవ్ చేస్తే మనకి ఇది రాదనమాట. ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా, ఈ కోడ్ని ఫూటర్ ఎక్కడుందో ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ ఫూటర్ సెక్షన్ రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ కింద ఫూటర్ అనేది రాదు. ఇది మనకి కొంచెం టైం పడుతుంది ఇవన్నీ చేయడానికి. అలాగే ఇక్కడ మనకి నేము ఈమెయిల్ ఐడి అడిగింది, మన ఫోన్ నెంబర్ కూడా కావాలనుకోండి మళ్ళీ కోడ్లోకి వెళ్ళి యాడ్ చేయడం, లేదా మనకి కోడింగ్ అంత కష్టం అనుకుంటే స్క్రిప్ట్ రాయడం అనమాట. ఇక్కడ ఎన్రోల్ నౌ దగ్గర యాడ్ ఫోన్ నెంబర్ బాక్స్ యాడ్ చేస్తే అప్పుడు ఆ బాక్స్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి వస్తుంది. బట్ దీనికి వచ్చేసి డేటాబేస్ కనెక్షన్ అవన్నీ ఇవ్వాలి, మళ్ళీ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కూడా అప్లై చేయాలి. అప్పుడు మనకి మెయిల్స్ అనేవి మనకి సర్వర్కి వస్తాయి. ఇవంతా బ్యాక్ అండ్ ప్రాసెస్ మళ్ళీ వేరే ఉంటుంది. ఇది పబ్లిష్ అయింది కదా, ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాము. ఆప్షన్ లైక్ మన వెబ్సైట్ ఎలా వచ్చిందో ఇక్కడ చూసి, ఇక్కడ మన ట్రైనింగ్ పేజ్లో డిజిటల్ మార్కెట్ ఆల్రెడీ లర్న్ ఎస్ఈఓ సోషల్ మీడియా గూగుల్ యాడ్స్ ఏఐ టూల్స్ విత్ లైవ్ ప్రాజెక్ట్స్. ఇక కోర్స్ ఓవర్వ్యూ, కోర్స్ డీటెయిల్స్, ఇక్కడ వచ్చేసి కోర్స్ ఫీజు, ఎన్రోల్. ఇది మొత్తం మనం ఎడిట్ చేయి కోడింగ్ అంతా చేయడం కష్టం అవుతుంది. బట్ ఇక్కడ ఎందుకు అంటే ఇది మీకు ఎంబెడెడ్ కోడ్ ఎలా యాడ్ చేయాలి అనేది ఒక ఐడియా కోసం మాత్రం ఇట్లా కోడ్ యాడ్ చేసుకుంటాం. దీన్ని ఈ కోడింగ్తో వెబ్సైట్ డిజైన్ చేయడం ఈజీయే, కానీ తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవడం మనకి వచ్చి ఉండాలి, అప్పుడు ఈజీగా అయిపోతుంది. ఈ బాగా ఎఫెక్ట్ పడిన ఫీల్డ్ ఏదైనా ఉంది ఏఐ లాంటి సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళకి ఎక్కువ హైరింగ్స్ అనేవి లేవు, అంతకుముందు ఉన్నంత ఎక్కువగా లేవన్నమాట. లైక్ ఉన్న వాళ్ళకే ఎవరైతే దీని మీద బాగా గ్రిప్ ఉంటుందో ఈ ఏఐ నుంచి కోడింగ్ తీసుకుని ఎడిటింగ్ చేయడం వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అట్లా చేయలేని వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండట్లేదు. దానికోసం వాళ్ళు కంపల్సరీగా ప్రాంప్ట్ ఇవ్వడం ప్రాక్టీస్ చేయాలి, లేదా కోడింగ్లో ఎడిట్స్ అన్నా చేయాలి. మనం ఇట్లా ఎంబెడెడ్ కోడ్ యాడ్ చేసుకుని మొత్తం ఈ సైట్ మొత్తాన్ని డిజైన్ చేసుకున్నాం. బట్ మనకి ఇవన్నీ అవసరం లేదు. మనకి కావాల్సింది ఒకటే, డైలీ ఒక ఆర్టికల్ పోస్ట్ చేయడం, దాంట్లో మనం బ్యాక్ లింక్ ఇవ్వడం. ఇప్పుడు మనం ఇవన్నీ క్రియేట్ చేసుకొని ప్రాపర్గా అయిన తర్వాత మనకి ఇప్పుడు ఒక ఆర్టికల్ పోస్ట్ చేయాలనుకుంటున్నాం. ఆర్టికల్ పోస్ట్ చేయాలంటే ఇమేజ్ ప్లస్ కంటెంట్ కావాలి. ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ కంటెంట్. ఇక్కడ ఇమేజ్ కంటెంట్ అంటే
ఇక్కడ ఈ కంటెంట్ తీసుకొని జస్ట్ ఊరికే రైట్ అన్ ఆర్టికల్ అనే ఒక చిన్నది రాద్దాము. బట్ నేను ఏమీ ఇవ్వట్లేదు, జస్ట్ ఊరికే కంటెంట్ ప్రాంప్ట్ ఇచ్చి చిన్న సింపుల్ ఆర్టికల్ ఒకటి తీసుకున్నాను. కాకపోతే దీనికి కూడా ఎస్సీఓ ఫ్రెండ్లీ ఆర్టికలే కావాలి, లైక్ సైడ్ ఎడిటింగ్స్ ఇవన్నిటికీ కీవర్డ్ రావటం ఇదంతా కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేయాలి. జస్ట్ మనకు కంటెంట్ కావాలి కాబట్టి ఫాస్ట్గా నేను నార్మల్గా యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ హెడర్ యాడ్ చేసాము. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద కంటెంట్, లైక్ ఇక్కడ ఉన్న కంటెంట్ అంతా ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసాం. ఇప్పుడు మనం వెబ్ 2.0కి చేసేది ఏంటంటే బ్యాక్ లింక్ తెచ్చుకోవటం. కంటెంట్ అనేది యాడ్ అయింది. ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేసుకుందాం. అప్లోడ్ ఇమేజ్, ఏదో ఒక ఇమేజ్ మనం క్యాన్వాలో డిజైన్ చేసుకుంటాం కదా, అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇట్లా ఇమేజ్ యాడ్ చేసుకొని ఇక్కడ మనకి బౌల్డ్ ఇటాలిక్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ లింక్ అనేది ఇవ్వాలి. మన సైట్ ఉంది కదా శ్రీష డిజిటల్, ఈ శ్రీష డిజిటల్కి సంబంధించిన ఎక్కడన్నా ఒక కీవర్డ్ ఉంటే చెక్ చేసుకొని ఆ కీవర్డ్కి రిలేటెడ్గా మనం డిజిటల్ మార్కెటింగ్, కోర్స్ ఇన్క్లూడింగ్ ద లైవ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్ యాడ్ చేసి అప్లై చేస్తాం. ఇది మనం బ్యాక్ లింక్ ఇచ్చేది. మన వెబ్సైట్ని ఈ వెబ్సైట్కి ఇచ్చి దీన్ని పబ్లిష్ చేస్తే ఈ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్కి బ్యాక్ లింక్ అనేది వస్తుంది. ఇది మన వెబ్ 2.0 ప్రాసెస్. మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొక ఆర్టికల్ పోస్ట్ చేయాలంటే సేమ్ అంతే, ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మళ్ళీ కింద ఇంకొక ఆర్టికల్ పోస్ట్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆర్టికల్ పోస్ట్ చేసి ఇక్కడ ఇంకొక ఆర్టికల్ పోస్ట్ చేసుకుందాం. ఇట్లా మనం ఎప్పుడైతే వర్కౌట్ చేయాలనుకున్నామో అప్పుడంతా ఒక్కొక్క ఆర్టికల్ పోస్ట్ చేసుకుంటూ ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం బ్యాక్ లింక్స్ అనేవి జనరేట్ చేసుకుంటాం. ఎవ్రీ టైం ఒకే పేజీకి చేయము, ఒక్కొక్కసారి ఒక్కొక్క పేజీకి ఫస్ట్ హోమ్ పేజీకి చేసాం అనుకోండి, నెక్స్ట్ అబౌట్ హౌస్కి, కెరియర్స్కి, లేకపోతే బ్లాగ్కి, ఇట్లా ఒక్కొక్క దానికి మనం బ్యాక్ లింక్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ మన డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇది వెబ్ 2.0లో సెకండ్ వెబ్సైట్. ఫస్ట్ది బ్లాగర్, సెకండ్ sites.google.com. ఇవి రెండు ఈజీగానే ఉంటాయి, ఈజీగానే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ వీబ్లీ, వీబ్స్, వర్డ్ ప్రెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బిగ్స్ ఈ వెబ్సైట్స్ అన్ని కూడా. నెక్స్ట్ మనకి ఈ చాట్ జీపీటీ నుంచి కూడా మనం క్రియేట్ చేయొచ్చు వెబ్సైట్. ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాట్ జీపీటీలో. ఇమేజెస్ చేసుకోవటము, యాప్స్ ఉంటాయి, కొన్ని యాప్స్, ఆ యాప్స్ని యూజ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. బట్ ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి మనకు మోస్ట్లీ చాలా వరకు అవైలబిలిటీస్ తక్కువ ఉంటాయి. బట్ ఉన్నంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. పెయిడ్ వర్షన్ అయితే మ్యాక్సిమం అవైలబిలిటీ ఉంటుంది, మనం ఏ వర్క్ అయినా ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది దీనికి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వెబ్సైట్ జనరేటర్ ఉంది. మీకు ఒకవేళ ఇలా రాకపోతే ఇక్కడ యాప్స్లో ఉంటుంది, యాప్స్ క్లిక్ చేస్తే
మనకి ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. అడోబ్ ఫోటోషాప్ కానీ, క్యాన్వా, ఫిగ్మా ఇవన్నీ కూడా యాప్స్ మనం యూజ్ చేసుకునే యాప్స్. వీటిలో కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మన ప్రాజెక్టులు మనం ఏమేమి చేసామో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. లైక్ హోంవర్క్ కానీ, రైటింగ్ ఇట్లా మనకు కావాల్సి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని మనం దాంట్లో వర్క్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్ వర్క్. అలాగే కోడెక్స్ ఇది కంప్లీట్లీ కోడింగ్ రిలేటెడ్. ఇక్కడ కోడింగ్ చేసుకునే వాళ్ళకి ఇది మనకి క్లౌడ్లో కోడింగ్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇమేజెస్ జనరేట్ చేయాలి. ఇమేజెస్ జనరేట్ చేయాలంటే ఇక్కడ మనకి డిఫరెంట్ ఇమేజెస్ అనేవి ఉన్నాయి. మనకి ఎలాంటి ఇమేజెస్ జనరేట్ చేయాలో మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇట్లా మనం జనరేట్ చేసిన ఇమేజెస్ ఇవన్నీ. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి కార్టూన్ అని సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ కార్టూన్. చూజ్ ఎ న్యూ ఫోటో. మనం ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని కార్టూన్ డిజైన్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇట్లా కార్టూన్ స్టైల్లోకి దీన్ని నార్మల్ ఫోటోని కార్టూన్ స్టైల్లో జనరేట్ చేసింది. ఇలా కాకుండా మనము సొంతంగా ప్రాంప్ట్ ఇచ్చి కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే క్రియేట్ ఇమేజ్ మనకి ఇక్కడ జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ ఇట్లా మంకీ కూర్చున్నట్లు వస్తుంది. జస్ట్ ఇంకొకటి వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ కూడా యాడ్ చేసి మనకి ఇమేజ్ జనరేట్ చేయమంటే జస్ట్ అది ఇమేజ్ అనేది జనరేట్ చేసిస్తుంది. ఇట్లా కంప్లీట్గా మనం చాట్ జీపీటీని యూజ్ చేసి ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ నార్మల్ ఇమేజెస్ బాగానే ఇస్తుంది, కానీ సర్వీస్ ఇమేజెస్కి వచ్చేసరికి అది మనకి ఎట్లా అంటే అట్లా ఇస్తుంది అనమాట. కొన్నిసార్లు అవి మనకు సెట్ అవ్వవు. దాన్ని మనం అన్ని ప్రాంప్ట్లు ఇచ్చినా కానీ ప్రాపర్గా అనిపించదు అనమాట. కొన్నిసార్లు చాలా బాగా వస్తుంది. బట్ అంతకుముందు ఏంటంటే టెక్స్ట్ అనేది ఇమేజెస్ మీద బాగా వచ్చేది కదనమాట. అన్ని మిస్టేక్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని కూడా రెక్టిఫై చేసి ఈ టెక్స్ట్ కూడా బాగానే వస్తుంది. లైక్ అంటే బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్నాయి, ఒక గార్డెన్లో ఒక బేబీ అండ్ వాటర్ ఇవన్నీ కలిపి జస్ట్ మనం ఇచ్చిన వర్డ్స్ని తీసుకొని ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. డైరెక్ట్గా మనం ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్
ప్లస్ ఒకటి వేస్తాం, ఎలా వస్తుందో చూద్దాం. జస్ట్ ఒక ఇమేజ్ లాగా ఇమేజ్ క్రియేట్ చేస్తాం. వర్డ్స్ రాస్తుందేమో చూద్దాము. ఇక్కడ వచ్చేసి శ్రీష డిజిటల్ నేమ్ విత్ గణేష్ తోటి ఎంత నీట్గా ఇచ్చింది ఇక్కడ ఇమేజెస్ చూడు. ఇంకా మనం వర్డ్స్ కూడా ఎంత బాగా వస్తుంది. ఇంతకుముందు ఇంత నీట్గా వచ్చాయి కాదు అసలు. ఇంకా మనకి హ్యాండ్స్లో నుంచి ఇట్లా ఫోకస్ వచ్చినట్టు ఇవన్నీ కూడా మనం ప్రాంప్ట్ ఇస్తే అవి కూడా వచ్చేస్తాయి. మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇట్లా మనం ఇమేజెస్ డిజైన్ చేసుకుంటాం విత్ వర్డ్స్ తోటి కూడా. బట్ మన సర్వీసెస్కి వచ్చేసరికి మనం ఇంతకన్నా కూడా ఇంకా ప్రాంప్ట్ అనేది బెటర్గా ఇవ్వాలి. లైక్ ఎలాంటి ఇమేజ్ కావాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా కావాలి, మనకి ఇమేజెస్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా మన సర్వీసెస్ సైడ్కి వచ్చేసరికి ఇవ్వాలన్నమాట. లైక్ ఒక సర్వీస్ది ఇద్దామంటే ప్రొవైడింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. జస్ట్ ఇట్లా ఇచ్చాము. ఇది కూడా లిమిట్ ఉంటుంది. ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అంటే లైక్ ఒక 5 to 10 ఇమేజెస్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇది లిమిట్ అయిపోయినాక క్రియేట్ చేయదు అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే యూస్ చేసుకోవాలి దీన్ని ఫ్రీ వెర్షన్లో. లైక్ ఎలా క్రియేట్ చేస్తో చూద్దాం. జస్ట్ ఇక్కడ సైజెస్ ఇవ్వచ్చు, కలర్స్ ఇవ్వచ్చు. బట్ ఈ ఇమేజెస్ అనేవి ఇంకా కొంచెం యాక్యురేట్గా చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి శ్రీష డిజిటల్ ఆన్లైన్ ట్రైనింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి జాయిన్. లైక్ నీట్గా మనకి ఇమేజెస్ ఇవన్నీ కూడా పెట్టేసి ఇలా డిజైన్ చేసి ఇస్తున్నాను. బట్ ఇది మనం ప్రమోషన్ చేయడానికి బాగోదు, కానీ జనరల్గా పోస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే మనం ఇంకా కావాలంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ ఏది లైక్ ప్రాంప్ట్ ఇస్తే మనకి కావాల్సినట్టు ఇస్తుంది. మళ్ళీ దీన్ని రీడిజైన్ చేయమని కూడా ఇవ్వచ్చు అనమాట. దీనికి ఇంకా వేరే ప్రాంప్ట్లు ఇచ్చి లైక్ ఇలా కాకుండా ఇట్లా రావాలి, బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండాలి, అంటే సింపుల్గా ఉండాలి, ఇమేజెస్ చాలా తక్కువ ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు. ఇట్లా ఇమేజెస్ జనరేట్ చేసుకున్నాం. నెక్స్ట్ 1 minute వెబ్సైట్ జనరేట్ చేసుకున్నాం. లైక్ ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ జనరేటర్. ఇక్కడ వెబ్సైట్ జనరేటర్ వచ్చింది. ఈ వెబ్సైట్ జనరేటర్ వచ్చేసరికి build and host a website, create and launch ready website page, ల్యాండింగ్ పేజ్, డిజైన్ ప్రోటోటైప్ ఇవన్నీ అడిగాడు. లైక్ ఇక్కడ వచ్చేసి బిల్డ్ అండ్ పోస్ట్ ఏ వెబ్సైట్ క్లిక్ చేసుకుని మనకి ఎలాంటి వెబ్సైట్ కావాలి అనేది మనం ఇక్కడ కంప్లీట్గా బ్రీఫ్ డీటెయిల్స్ ఇవ్వాలి. మన వెబ్సైట్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ యువర్ వెబ్సైట్ అండ్ బిజినెస్ పోర్ట్ఫోలియో బ్లాగ్ అండ్ వాట్ పేజెస్ ఆర్ సెక్షన్స్ అబౌట్ హోమ్ సర్వీసెస్ కాంటాక్ట్స్ అండ్ ఎనీ స్పెసిఫిక్ ఫీచర్స్ అండ్ గోల్స్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఇవ్వాలి. అవర్ వెబ్సైట్ ఈజ్ రిలేటెడ్ టు training would provide the jobs along with the
ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, స్టడీ మెటీరియల్, అండ్ పేజెస్. పేజెస్ వచ్చేసి హోము, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్. ఇంకా కొత్తవి ఏమి యాడ్ చేయొద్దులేండి, జస్ట్ ఇవే యాడ్ చేద్దాము. స్పెసిఫిక్ ఫీచర్స్ అండ్ గోల్స్ అండ్ టు అట్రాక్ట్ ద మోర్ స్టూడెంట్స్. గోల్, అలాగే మై వెబ్సైట్ నేమ్ ఈజ్ జస్ట్ ఊరికి నేను డమ్మీ నేమ్ ఇస్తాను, ఎండి ట్రైనింగ్, అండ్ మై నెంబర్, జస్ట్ నెంబర్ ఇచ్చాను. యాడ్ చేసి దీన్ని పబ్లిష్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ జనరేట్ అవుతుంది. జనరేట్ వెబ్సైట్ విత్ allow me now sign up to see your website. And if you link above are not working, ఇక్కడ క్లిక్ చేయమన్నాడు, బట్ ఇది ట్రై చేద్దాం. సైన్ అప్ యువర్ వెబ్సైట్, ఓపెన్ లింక్. ఒక వెబ్సైట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బి, ఈమెయిల్ ఐడి, సేవ్ అండ్ పాస్వర్డ్. జనరేట్. ఆల్రెడీ యూజ్డ్, లాగిన్ అని చూపిస్తుంది. ఉంది. మనము ఒక బ్లాగ్ క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడి ఎంత సేవ్ చేసామో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మనకి వెబ్సైట్ అనేది జనరేట్ అవుతుంది. జస్ట్ దీని ప్రివ్యూ చూద్దాం. బట్ ఇది యూజ్ చేసుకోవడానికి అయితే రాదు. దీనికి యూజ్ చేయాలంటే మనం పేమెంట్ చేయాలి. జనరేట్ మాత్రం చేసుకోవచ్చు. జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కావాలంటే పేమెంట్ చేయాలి. ఏఐ టూల్స్ అన్ని కూడా జనరేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాయి, కానీ యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవి, లైక్ పీపీటీస్ లాగా. ఇక్కడ మన వెబ్సైట్ ఎండి ట్రైనింగ్స్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్. లైక్ కాంటాక్ట్ పేజ్ క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి మన జీమెయిల్, లైక్ ఫోన్ నెంబర్ యాడ్ చేసింది, టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫామ్ కూడా, కాంటాక్ట్ ఫామ్ కూడా క్రియేట్ చేసింది. లైక్ ఇక్కడ మనం ఏమైనా కంటెంట్ రాసుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ
మన డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇవి కావాలంటే ఉంచొచ్చు, లేదంటే ఇది మనం ఇవి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ మై వెబ్సైట్, హోమ్ సెక్షన్. ఇప్పుడు ఏ ఏజెంట్కి చెప్పమని అడుగుతుంది. ఇక్కడ ఎడిట్ చేయొచ్చు కదా ఇదేమి. ఎడిట్ డైరెక్ట్లీ, ఎస్ వచ్చింది. వీడు కొత్తగా ఆప్షన్ ఇచ్చాడు, లైక్ ఎడిట్ డైరెక్ట్లీగా. అంతకుముందు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయగానే ఎడిట్ చేసుకునే ఆప్షన్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే 2 ఆప్షన్స్, ఏఐ తోటి కంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు, ఏఐ అసిస్టెంట్స్ తోటి, లేదంటే డైరెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉందో ఎవల్యూట్ యువర్ స్కిల్స్ విత్ అస్ అని పెట్టు, లైక్ ఇట్లా వస్తుంది అనమాట. మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇక్కడ బోల్డ్, ఇటాలిక్స్, టెక్స్ట్ టైప్, ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనకు అవసరం. సర్వీసెస్ పేజ్, వ్యూ సర్వీసెస్ పేజ్ ఉంది కదా, మనకి వ్యూ సర్వీసెస్ అని ఉంది. సెక్షన్ వచ్చేసి మనం కాంటాక్ట్ ఫామ్ ఏం కావాలో ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఇక్కడ సర్వీసెస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఫోన్ నెంబర్ పెట్టామనుకోండి, ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ యాడ్ చేస్తే లైక్ ఈ ఫోన్ నెంబర్కి కాల్ వస్తుంది అనమాట. ఓపెన్ టు న్యూ ట్యాబ్, డైరెక్ట్గా మనకి కాల్ వస్తుంది. ఇట్లా మనం ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎంపవర్ యువర్ కెరియర్, అన్లాక్ యువర్ పొటెన్షియల్ విత్ ఎక్స్పర్ట్ ట్రైనర్స్, లైక్ ఇవి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కంటెంట్ కావాలంటే మనం రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ యాడ్ చేయమనంటే దీనికి మళ్ళీ లింక్ యాడ్ చేసుకోవచ్చు, లేదా రీడ్ మోర్ బటన్ యాడ్ చేసుకోవచ్చు, ప్రైస్లు యాడ్ చేసుకోవచ్చు. మొత్తం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నట్టు మనకు నచ్చినట్టుగా. జస్ట్ ఒక వెబ్సైట్ డిజైనింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. మనకి ఇది పబ్లిష్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ మంత్ పర్ మంత్ $1 పెట్టాలంటే ఫస్ట్ 3 months $1 పే చేస్తే మనకి ఈ వెబ్సైట్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే కంప్లీట్గా ఎడిట్ చేసుకుని యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా మనకు నచ్చినట్టుగా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ నుంచి, లేదా డైరెక్ట్గా ఏఐ ఏజెంట్కి మనం కనుక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మొత్తం వెబ్సైట్ని అదే ఎడిట్ చేసేస్తుంది. ఇట్లా ఏఐ తోటి వెబ్సైట్స్ అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు మనం. లైక్ మనకి ChatGPT పెయిడ్ వర్షన్ అయితే ఇంకా మంచి మంచి ఆప్షన్స్ అవైలబుల్లో ఉంటాయి. ఇట్లా మనం ఇక్కడ వచ్చేసి ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు వెబ్సైట్, అలాగే వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. ఇది రేపు మీకు చెప్తాను వీడియో ఎలా జనరేట్ చేయాలని. ప్రస్తుతానికి ఈ ChatGPT యూజ్ చేసి ఇమేజెస్ ప్లస్ వెబ్సైట్ జనరేట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి sites.google.com ఉంది కదా, అవి 2 ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే మేడం. ఓకే.